కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు బీసీల కోసం కోర్టులలో పిటిషన్ వేసి పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా స్కీముల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించడంలో అన్యాయమని, ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని, బీసీలకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కుటుంబ సర్వే చేశారు. కేసీఆర్ గారు చేసి ఏం చేశారంటే వచ్చిన రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆయన పెట్టకుండా 85% ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 10% మాత్రమే ఓసీలు ఉన్నారు. కేవలం ఎల్మ క్యాస్ట్ 1% ఉన్నారు. రెడ్డి 7% ఉన్నారు. అవన్నీ తెలిసిన ఆయన కేవలం బీసీలను మోసం చేయడానికి గొర్రెలు, బర్రెలు, చేపలు అని చెప్పేసి యాదవులకు గొర్రెలు వేయడం, ముదిరాజులకు చేపలు వేయడం, మరి ఇతర సంఘాలకు డబ్బులు ఇస్తామని ఏరే చూపడం, మరి ఎలక్షన్లో ఎస్సీలకు 10 లక్షలు ఇస్తామని చెప్పి మోసాడు. అంటే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను రాజాధికారం వైపు రాకుండా అనగదొక్కి ఇలాంటి స్కీములు పెట్టి మోసం చేస్తూ ఆయన వచ్చాడు. అదేవిధంగా మొన్న చేసినటువంటి కుటుంబ సర్వే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారి కానీ, మరి అదే రేవంత్ రెడ్డి గారు కానీ భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాజీవ్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి, దేశంలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి నిట్టం నుంచి బీసీలను కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు పుట్టగతులు ఉండవు. ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీరు రిజర్వేషన్లు కేటాయించడంలో బీసీలకు చాలా తక్కువ కేటాయించారు. 10 కార్పొరేషన్లు ఉంటే దాంట్లో కేవలం 2 బీసీలకు, ఒక బీసీ మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చారు. 4 ఓసీ మహిళలకు, 1 జనరల్ అని ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మళ్ళీ అదే కాకుండా మున్సిపాలిటీలు 121 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో బీసీలకు 38 అంటే 19 బీసీ మహిళలు, 19 బీసీ జనరల్ కేటగిరీ కింద. తర్వాత అదే ఓసీలకు 30 మహిళలకు 30 ఇచ్చారు. మళ్ళీ తర్వాత జనరల్గా 31 ఇచ్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కలిపి మామూలుగా ఎంత ఇచ్చారంటే 17 ఇచ్చారు. ఎస్సీలకు 13 ఇచ్చారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? అదే కాకుండా మొత్తం టోటల్ వార్డులు 2703 ఉంటే బీసీలకు కేవలం 743 ఇచ్చారు. అంటే ఎక్కడ పోతుంది ఇది ప్రభుత్వం? అంటే వార్డులలో కూడా మోసం చేయడమేనా? అంటే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ ఇది